నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫ్రస్ట్రేషన్లో దేశంలో అతిపెద్ద సాంస్కృతిక సంస్థలో ఒకటైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక స్మారక నాణం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. సంఘ్ దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ మోదీ ప్రసంగించారు. ఇక ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి గెస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏంటి, మోదీ నిన్న ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1925లో స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. అలాగే 100 రూపాయల నాణ్యాన్ని కూడా ప్రకటించారు. ఏం చెప్తారు దీని గురించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయమే. కానీ నిన్న దసరా సందర్భంగా, లేకుంటే దేవి నవరాత్రుల సందర్భంగా కొంత హింస చెల్లిన సందర్భం చూసాం. దాంతోపాటు మనకు మధ్యప్రదేశ్ లో ఒక ట్రాక్టర్ ఊరేగింపు చేస్తున్న, దుర్గామాతను ఊరేగింపు చేస్తున్న ట్రాక్టర్ నీళ్ళలో పడి 10 మంది దుర్మరణం చెందారు. వారికి నివాళి అర్పిస్తూ ఇట్లాంటి ఉత్సవాలు ఎటువంటి జరిగినట్టు కొంచెం సమయం పాటిస్తే బాగుంటది. కానీ తప్పలేదు. ఎవరో చిన్నపిల్లవాడు ట్రాక్టర్ నడిపారని, లేకపోతే బాగా వేగంగా వచ్చిన దాని వల్ల జరిగిందని అంటున్నారు. అందరం సంతాపం వ్యక్తం చేస్తాం. కానీ ఇట్లాంటప్పుడు ఊరేగింపులు వాటప్పుడు కరెంటు షాకులు తగలకుండా, లేకపోతే నీటి వనరులు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరి 10 మందిలో 25 మంది ట్రాక్టర్లో ఉన్నారంటే 10 మంది చనిపోయారు. ఇంకా కొంత మంది క్షతగాత్రులు అయ్యారు. ఇట్లాంటి విషాద వార్త కూడా మనం కదిలిస్తున్నప్పుడు కనుక దసరా సందర్భంగా నిన్న దేశంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సరే, బన్నీ ఉత్సవం కూడా గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి రోజున, విజయదశమి ఒకే రోజు రాదు. యాక్చువల్ గా డేట్ పరంగా చూస్తే 2025లో నేను గమనించాను. అప్పుడు ఏ రోజు విజయదశమి వచ్చింది, ఆ రోజు మొదలైంది. కనుక నిన్న విజయదశమి అంటే ఏ రోజు విజయదశమి అయితే ఆ రోజే వాళ్ళకి సంవత్సరం పూర్తయినట్టే. కనుక అప్పుడు సెప్టెంబర్ 27 ఆదివారం రోజు ఈ మన తేదీ ఆనాడు వచ్చింది. అంటే విజయదశమి వచ్చింది ఆ రోజు 2025లో సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ రోజు ప్రారంభమైన ప్రస్థానం మరి 100 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుతుంది. నిన్న ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున మోడీ గారు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి మనకు గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఈ కేశవరావు బలిరామ్ హెగ్డే వారు ఎవరైతున్నారో వారు మన తెలుగు మూలాల వ్యక్తి. మనకు నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా కందకుర్తి అనే దగ్గర పవిత్రమైన సంగమ స్థలం, అది పవిత్రమైన మందిర అనేది. దానికన్నా పైన హరిద్రా నది కూడా కలిసింది మెదక్ దగ్గర. ఈ 2 నదులు కలిసి ప్రవహించి గోదావరి నదిలో త్రివేణి సంగమం చెప్తాయి. కందకుర్తి అనే గ్రామం అది ఈ 2 నదులు పోయి మనకు గోదావరిలో కలుస్తాయి. అక్కడి నుంచే మనకు గోదావరి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ప్రవహిస్తుంది. అక్కడ అటువంటి పవిత్ర స్థలమైన కందకుర్తిలో ఆయన పుట్టారు, మన హెగ్డేవా. ఆ తర్వాత వాడు నాగపూర్ షిఫ్ట్ కావడం వల్ల నాగపూర్లో తన కార్యకలాపాలు కొనసాగించారు. నాగపూర్లో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఆయన 1925లో అక్కడ ఒక పిడికడ మంది, ఒక 10 మంది వెళ్ళారంటే 5-6 కలిసి ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రారంభించారు. దాని నేపథ్యం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 100 ఏళ్ల ప్రస్థానం అయింది కనుక నేపథ్యం కూడా మాట్లాడుకుంటే చాలా విమర్శలు అన్ని వచ్చినా కూడా ఆనాడు భారతదేశ పరిస్థితి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు, చాలా దుర్మార్గంగా పాలిస్తున్నారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత మరి చాలా మంది రకరకాలుగా వలసలు వచ్చిన వాళ్ళు, అంటే మొఘలాయిలు వచ్చారు. అప్పటికే 200 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. అప్పటికే దాదాపు 160-170 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు. అంటే అటు ముస్లింల మొఘలుల ఆక్రమణ, ఇటుపక్క ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడంతో భారతీయులు, ముఖ్యంగా హిందువులు మైనారిటీగా మారిపోతున్నారు. వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ, వాళ్ళ మన రకరకాల మతపరమైన కార్యక్రమాలు కానీ వాటికి ఆటంకం కలగడం జరిగింది. అంటే దొంగతనంగా భయంగా బతికే పరిస్థితి అయింది. ఔరంగజేబు లాంటి వాళ్ళ సహాయంలో అయితే జిజియా పన్ను, జుట్టు పన్ను వేయడం, ఇవన్నీ చూసాం మనం. అంటే హిందువులు తలపాగా ధరిస్తే కష్టం, లేకుంటే జుట్టు పెంచుకుంటే కష్టం, జుట్టు ఉంచుకుంటే కష్టం, ఇట్లాంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులు ఆవేదన చెంది
అందరూ మనకు జాతీయ ఐక్యత ఎందుకు కావద్దు, మొదటి నుంచి మనకున్న జాతి కదా అని చెప్పి అప్పటికే చాలా వరకు అఖండ భారత్లోని చాలా భూభాగాలు వేరైపోయినాయి. కానీ బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేవి. కానీ జాతీయ పోరాటం అంతా ఇప్పుడు ఉన్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో జరిగింది కనుక విముక్తి కల్పించే క్రమంలో, ఇండియాకు స్వాతంత్రం ఇచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశంగా అయిపోయింది అప్పటికే, ఇటు పక్కన బర్మా వేరే దేశంగా అయిపోయింది. ఇట్లా చూసుకుంటే అఖండ భారత్లో మిగిలింది ఇప్పుడు దేశాలుగా విభజించబడ్డ పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ మిగిలింది. ఆ దేశంలో ఆనాడు ఎప్పుడైతే 1925లో ఇదంతా అఖండ భారత్గా ఉండేది. ప్రజలు ఓ రకంగా చెప్పానంటే మన తెలుగు కవి రాసినట్టు మన 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 ప్రజలు భారతీయులు మన మన ఆవులాగా ఆవుదుడలాగా ఏడుస్తుంటే నల్లని తెల్లని గొల్లవాడు గడుసు గొల్లవాడు వాటి పాలన బిత్తుకొని చేస్తున్నాడు, మూతులు బిగయ గట్టి అని చెప్పి ఒక మంచి కవిత్వం, ఒక మంచి పద్యం ఉన్నది మనకి. అందుకనే మా తెల్లవాడు వచ్చి ఆవు దూడను మూతులు బిగయ గట్టి వాళ్ళే పాలు కొనిపోతున్నట్టు మన భారతదేశాన్ని దోచుకుంటుండ్రు అనే ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఆ దేశంలో మన జాతీయవాదులందరూ ఏకం కావాలి అనే ఉద్దేశంగా హెగ్డే వర్గాన్ని స్థాపించారు. ఆ తర్వాత గోల్వార్కర్ కానీ, రజ్జుభాయ్ కానీ, ఇట్లా కేవలం 5 మాత్రమే మారారు. ఇవాళ మోహన్ భగవత్ కూడా ఇవాళ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు, సంచాలకుగా ఉన్నారు, రాష్ట్ర దేశ సంచాలకులు ఉన్నారు. ఇది 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనిలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. మొదట్లో అయితే 62లో యుద్ధం వచ్చినప్పుడు అయితే ఒక చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కేవలం బీజేపీ మద్దతు చేస్తేనే కాదు, రాజకీయ పార్టీగా బీజేపీ ఉండవచ్చు, కానీ దానికి ఉన్న సంస్థలు సమూహాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. అంటే మైనార్టీ మోర్చా కూడా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే చాలా సంఘం చేసే 16 రకాల కార్యక్రమాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వింగ్ అవుట్ ఉన్నది వాళ్ళకి. అప్పుడు 62లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే, ఎందుకంటే చైనాతో యుద్ధం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు అందరూ కూడా చైనాకు మద్దతు ఇచ్చారు, భారతదేశంలో వండుకుంటూ ఆ చైనాతో యుద్ధం కరెక్ట్ కాదని. మరి చైనాను ఒప్పించగలిగారంటే అప్పుడు ఒప్పించలేకపోయారు కదా. అప్పటికే సిపిఐ పార్టీ మనకు మన చీలిపోయే సందర్భంలో దీనికోసం అటు రష్యాకు సిపిఐ మద్దతు ఇస్తే చైనాకి సిపిఐఎం మద్దతు ఇచ్చింది. అప్పటికి చీలిపోలే కానీ మొత్తం మీద చైనాకు మద్దతు ఇచ్చే క్రమంలో అక్కడ చీలికలు వచ్చినాయి. ఎప్పుడైతే చైనా మన మీద దురాక్రమణ చేసిందో అప్పుడు మనకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుగా నిలబడి సైన్యంతో సహా వాళ్ళు కూడా పోరాడారు చైనా మీద. దానికి మెచ్చిన నెహ్రూ గారు ఆనాడే పెరేడ్, మన రిపబ్లిక్ డే పెరేడ్ 63లో జరిగిన దానిలో ఆ నెహ్రూ గారు వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అంటే నెహ్రూ లౌకికవాది కూడా ఆర్ఎస్ఎస్ సేవలను గుర్తించాలని మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1. దాంతోపాటు మెల్లగా ఎదుగుతూనే వస్తున్న క్రమంలో 71లో బంగ్లాదేశ్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా, అంటే మనకు బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సేవలు ఆనాడు యుద్ధంలో మరవలేని దాన్ని కూడా ఇందిరాగాంధీ గుర్తించారు. అంతేందుకు 75 వరకు రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా చాలా దేశ సేవ కార్యక్రమాలు చేసింది. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ పేరు మీద ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున దమనకాండ ప్రయోగించిందో, ఇందిరాయ ఇండియా, ఇండియాయే ఇందిరా అని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకాంత బారువా పిలిపించిండో, అప్పుడు నేను ఫస్ట్ నాకు జర్నలిజంలో మొట్టమొదటి వ్యాసం అదే రాశాను నేను. ఏమని, ఇందిరా అంటే ఇండియా కాదు, ఇండియా అంటే ఇందిరా కాదు, ప్రజలు ఉంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురుగారి సూక్తిని తీసుకొని అప్పుడు ఆంధ్రభూమిలో మొట్టమొదటి నా వ్యాసం ఆనాడు ప్రచురితమైంది. ఇందిరాగాంధీ ఇండియా లేకపోతే ఇందిరా లేదు, ఇందిరా లేకపోతే ఇండియా లేదని భావన తప్పు. మనుషులు చచ్చిపోతారు కానీ సమాజం ఉంటది, దేశం ఉంటది అని అప్పుడు రాశాను నేను. అందుకని ఏమంటానంటే అదే స్ఫూర్తితోని ఆనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తిరగబడి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిండ్రు. అప్పటికే 1952లో జనసంఘ అనేది ఏర్పడేది కూడా రాజకీయ పార్టీగా కాకుండా కొంత ఆర్ఎస్ఎస్ సపోర్ట్ గా ఏర్పడ్డ సంస్థ 52లో. ఆ 52 తర్వాత ఎప్పుడైతే 75కి వచ్చేటల్లా మరి జనసంఘ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా. మొట్టమొదటిసారి నిషేధించబడ్డది ఆర్ఎస్ఎస్ మొట్టమొదటిసారి 62 నిషేధించబడ్డది. తర్వాత 75లో రెండోసారి నిషేధించబడ్డది. ఏదైతే ఎమర్జెన్సీ నీళ్ళు అది కూడా కాలేదు. ఆర్ఎస్ఎస్ అధినేతలుగా మొట్టమొదటిసారి 25 నుంచి 1925లో ఆయన స్థాపించారు తెలుగువారు. 40 వరకు 1940 వరకు కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ గారు
దీనికి సంచాలకులుగా ఉన్నారు. 1940 నుంచి 73 వరకు గురూజీ గోల్వాల్కర్ గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర సంప్రదాయం నుంచి పుట్టినవాడు. అట్లాగే 1994 నుంచి 2000 వరకు రజ్జు భయ్య అంటారు, రాజేంద్ర సింగ్ ఆయన పూర్తి పేరు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఆయన 73 నుంచి 94 వరకు, అంటే దాదాపు 19 ఏళ్ళు మనకు వారైతే 94 నుంచి 2000 వరకు రజ్జు భయ్య గారు ఉన్నారు. 2000 నుంచి 2009 వరకు సుదర్శన్ గారు ఉన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు మోహన్ భగవత్ గారు మరి రాష్ట్రీయ సంచాలకులుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద జాతీయవాద సంస్థగా ఇది ఎదిగిందనొచ్చు. ఎన్నో అవకతవకలు ఇంతకుముందు చెప్తున్నాను కదా మనకి అది 75లో కూడా ఎమర్జెన్సీ తర్వాత మరి రద్దు చేయబడ్డది, నిషేధించబడ్డది. తర్వాత మనకు 92లో బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు కూడా ఈ 3 కేసుల్లో కూడా మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత వెంటనే మనకి పునరుద్ధరించబడ్డది. ఇవాళ ఆ తర్వాత ఇంతవరకు నిషేధించబడలే కానీ దాని యొక్క ఆర్థిక సాంఘిక సేవలు మెచ్చి ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు కూడా రాష్ట్రపతిగా మరి రాష్ట్రపతి భవన్ పిలిపించి వారిని సత్కరించారు. మీరు జాతీయవాదాన్ని పెంచుతున్నారని చెప్పి వారు సత్కరించారు. ఒక రకంగా చెప్పారంటే అనేక మన శాఖలు కూడా దీనికి ఉన్నాయి. ఒక రకంగా చెప్పిన కొంచెం అతివాద సంస్థగా పేరు తెచ్చుకున్నా కూడా అనేక రకాల సంక్షోభంలో మరి సమాజంలో మంచి చేయడానికి ప్రయత్నం చేసి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో కానీ, మరి 62 నాటి చైనా ఇండియా యుద్ధంలో కానీ, 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనమని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారిని ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే వారి ఉద్దేశం కరెక్టా నెరవేరుతుందా లేదా కానీ అఖండ భారత్ ని తిరిగి తీసుకురావడం, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, భూటాన్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంకను కలిగి ఉన్న బ్రిటిష్ పూర్వ సామ్రాజ్యం యొక్క పాత అవిభక్త భారతదేశాన్ని సాధించడం అనేది నమ్ముతున్నారు. అది సాధ్యమా కాదా తర్వాత. అట్లాగే ఒక భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా దేశంగా మార్చడం, ఇస్లాము, క్రైస్తవం వంటి విదేశీ ఆధారిత మతాల్లోకి వ్యతిరేక మత మార్పిడికి వ్యతిరేకంగా కూడా చేయడం, దాంతోపాటు మరి మన ఇతర ప్రయోజనాల ద్వారా మైనార్టీ అప్లెంట్ను తిరస్కరించడం, దూడ గోవధ నిషేధం, అలాగే అయోధ్యలో భవ్యమైన దివ్యమైన మందిరాన్ని నిర్మించడం అనుకున్నా అది పూర్తి చేసుకున్నారు. ఇస్లామీకరణ అయిన పూర్వ ఆలయాలను పునరుద్ధరించడం, లవ్ జిహాద్ని వ్యతిరేకించడం. చూస్తున్నాం కదా ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఐ లవ్ మహమ్మద్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది. దాంట్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అట్లాగే అంతకుముందు ఆర్ఎస్ఎస్, శివసేన, విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ్ సేన, ఇతర హిందూ సంస్థలు పార్కులు, వీధులు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర ప్రదేశాల్లో జరుపుకునే మనకు వాలంటీర్ ఇస్తే కూడా వ్యతిరేకించారు. దాన్ని మన సాంప్రదాయం కాదని చెప్పి. ఒక రకంగా చెప్పానంటే ఆర్ఎస్ఎస్ హిందువులకు మాత్రమే కాదు ముస్లింలకు కూడా ఉన్నారని చూపించడానికి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ముస్లింలకు సంబంధించిన సంస్థ కూడా దీనికి అనుబంధ సంస్థగా ఉన్నది. అట్లాగే ఘర్ వాపసి కార్యక్రమం నిర్వహిస్తారు. మత మార్పిడి చేసిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం నుంచి హిందువులకు వ్యతిరేకంగా ఉన్న ఆర్టికల్స్, చట్టాలను తొలగించే పని చేస్తామంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోయినసారి ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వారిని పూర్తి చేస్తూ ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఒడిదొడుకులు ఎదురైనా కూడా నిలిచి గెలిచిన ఆర్ఎస్ఎస్ సంస్థను మనం గౌరవిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అతివాదం తప్పు, నేను ఎప్పుడు వ్యతిరేకిస్తాను అతివాదాన్ని. మితవాదము ముఖ్యంగా లౌకికవాదం ఉండాల్సిందే. దానిలో భాగంగా హిందూ అనే పదానికి మనం కేవలం మతం అనే అర్థం తీసుకుంటున్నాం. హిందూ అనేది ఒక జీవన సంస్కృతి, జీవన విధానంగా చూడాలనే ఒక విశాలమైన భావనను గౌరవిద్దాం. అదే రకంగా పరమత ద్వేషాన్ని మాత్రం వ్యతిరేకిద్దాం. పరమత ద్వేషం ఉండొద్దు. మనదాన్ని మన మతాన్ని సహకరించుకునే ప్రయత్నం చేయాలి. అందుకని ఆర్ఎస్ఎస్ లో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. కానీ సిద్ధాంతం ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని గౌరవిస్తారు. నిన్న ప్రధానమంత్రి మోడీ సభకు హాజరై అదే విషయం చెప్పారు. ప్రేమ, సౌభ్రతృత్వం, అట్లాగే మంచిని పెంచడం, సేవాభావం, క్రమశిక్షణకు మారిపోయారు ఆర్ఎస్ఎస్ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఏ రకంగా చూసినా కూడా నిస్వార్థంగా పనిచేస్తారు. గతంలో నెక్కరును, అందుకని త్యాగానికి ప్రతీకైన పోలీస్ డ్రెస్, కాకి నెక్కరు, తెల్ల షర్ట్ ఉండేది వాళ్ళకి. ఆ తర్వాత ఆ నెక్కర్ స్థానంలో కిందికి మన ఇవాళ ప్యాంటు మళ్ళీ మార్చారు, డ్రెస్ కోడ్ మార్చారు. ఏదైనా సరే ఆర్ఎస్ఎస్ మీద ఎన్ని విమర్శలు ఉన్నా కూడా వ్యతిరేకులు కూడా ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణను, ప్రేమభావాన్ని మాత్రం తప్పనిసరి అభినందిస్తారు. మీరు లోపాయికారిగా కనీసం బయటకు చెప్పకపోయినా లోపలైనా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలను గౌరవించకపోయినా వారి క్రమశిక్షణ, వాళ్ళ సేవాభావాన్ని అందరూ గౌరవిస్తారు. అదే విషయాన్ని నిన్న కాక మొన్న మన మోడీ గారు కూడా ప్రకటించారు. సేవ, క్రమశిక్షణకు మారిపోయారు. వారి దేశానికి ప్రమాదమైన ప్రతి సందర్భంలో అనుకున్నారు. ఇక్కడ ముగిద్దాం. ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో
100వ మైలురాయి దాటి 101 మైలురాయి మొదలైంది, ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో అనేక అపశృతులు మంచి చెడ్డ ఉన్నా కూడా నిలిచి గెలుస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థని, వారి కార్యకర్తలను మనం అభినందిద్దాం. ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయ నిర్మాణంలో కూడా ఒక మంచి వరవడిని సృష్టించింది. దాంతోపాటు వాజ్పేయి లాంటి ప్రధానమంత్రిని అందించింది, వాళ్ళ మోడీ గారి ప్రధానమంత్రిని అక్కడి నుంచి అందించింది, అద్వానీ గారి లాంటి ఉప ప్రధాని అక్కడి నుంచి అందించింది, మురళీ మనోహర్ జోషి నుంచి మొదలుకొని అనేక మంది కేంద్ర మంత్రులు, గడ్కరీ కానీ, ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, అట్లాగే దాదాపు 20-25 మంది గవర్నర్లు అందించింది. గవర్నర్ అంటే అపాయింట్మెంట్ కావచ్చు, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని చాలా మందిని ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, ప్రధానమంత్రులుగా, ఉప ప్రధానమంత్రులుగా అందించింది. దేశ రాజకీయాలను ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తున్నది, దాన్ని కాదనలేని సత్యం. అట్లా మనం ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుకుందాం, 100 ఏళ్ళు అయితే మనకేమిటి అనే వాళ్ళు ఉంటారు తప్పనిసరి, కానీ అది పక్కన పెడతాం. ఎందుకంటే 100 ఏళ్ల ప్రస్థానంలో దేశ రాజకీయాలను కూడా చాలా వరకు శాసిస్తుంది కదా. మరి మనం శాసించే సంస్థ గురించి మనం మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ 1885లో పుట్టి ఇప్పటిదాకా 140 ఏళ్ళు పరిపాలిస్తుందని చెప్పుకున్నట్టే, మరి ఆర్ఎస్ఎస్ కూడా దేశ భావజాలాన్ని, జాతీయ ఐక్యతను పెంపొందిస్తూ మరి హిందూ సమాజాన్ని జాగృత పరుస్తూ చేస్తున్న కృషిని మనం అభినందించాలి. ముఖ్యంగా వారి ప్రేమభావం, మన క్రమశిక్షణను అభినందిస్తూ కష్టాలు వచ్చినప్పుడు మేము ఉన్నామని నిలిచే ఒక భరోసా ఇచ్చే ఒక సంస్థ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అభినందిస్తూ దీన్ని ముగిస్తున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ జైత్రయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి నిర్వహించిన కర్రల సమరంలో 3 వ్యక్తులు మృతి చెందగా సుమారు 100 మంది గాయపడ్డారు. అందులో 10 మందికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బన్నీలో పాల్గొన్న గ్రామస్తులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్రలతో పాటు కాగడాలు, దీవిటీలు విసురుతూ కొంతమంది ఉన్మాదానికి దిగారు. ఈ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 24 గ్రామాల ప్రజలు కర్రలతో బన్నీ యాత్రలో పాల్గొన్నారు. భక్తులతో కిక్కిరిసిన దేవరగట్టు అటవీ ప్రాంతం రాత్రంతా ఉద్రిక్తంగా మారింది. రామ్మోహన్ గారు, ఈ బన్నీ ఉత్సవం అనేది తరతరాలుగా మనం చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఉత్సవం అనేది ఒక ఆచారం. దేవరగట్టులో దాదాపు 4 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ ఉత్సవం ప్రతి ఏడాది ఈ దసరా పండుగ నాడే జరుగుతుంది. అక్కడ కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగినప్పుడు రాత్రి జరిగేటువంటి ఈ ఉత్సవం దాదాపు 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు, అంటే కేవలం 6 గంటలు మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ 6 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు నువ్వా నేనా ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి పోటీలో నిలవడానికి అనేసి గ్రామస్తులు పోటీ పడుతుంటారు. ఈ కర్రల సమరంలో దాదాపుగా 3 చనిపోయినటువంటి విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. దాదాపు 100 మందికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? అప్పుడు తలలు పగలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఉండొద్దు, మామూలు కళలు తీసుకెళ్ళి అని చెప్పి, అంటే ఒక దురాచారాన్ని మొత్తం రూపమానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. హిందూ మతంలో చాలా దురాచారాలు ఉండేవి, వరకు బాల్య వివాహాలు ఉండేవి, అంతకుముందు సతీ సహగమనం ఉండేది, ఇప్పుడు వరకట్నం కూడా ఉన్నది. ఇవన్నిటిని కూడా సంధికాలంలో సంస్కరించలేము. కనుక పోలీసులు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే కర్రలతో కొట్టుకోండి, కానీ ఆ పొన్ను కర్రలతో కొట్టుకోకండి, ఇనుప రింగ్స్ వద్దు అని చెప్పి జాగృత పరచగలిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే మెల్లమెల్లగా ఇటువంటి దురాచారాలు పోవాలంటే పబ్లిక్ లో మార్పు రావాలి. కానీ ఇప్పుడు యువతరాలు ఇంకా పెరిగింది ఆ క్రేజ్ అంటున్నాను. మేము కొట్టుకోవడమే కరెక్ట్ అంటున్నారు. చూస్తున్నాం కదా, కొందరైతే ఈ కొట్లాటలో, కర్రల కొట్లాటలో అసలు స్పృహతపై కింద పడిపోయి మెదడు పూర్తిగా చిత్తుపోయి అంటే కోమాలకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా చూస్తారు. జీవితాంతం వాళ్ళు అటువంటి కుటుంబాలు ఏం కావాలి? కానీ ఆచారం పేరు మీద ఏది కూడా హింసకు దారి తీయవద్దు. ఇది కేవలం ఆచారం పేరు మీద జరుగుతుంది. 2 వర్గాల మధ్య కొట్లాట అంతకంటే కాదు, 2 మతాల మధ్య కొట్లాట అంతకంటే కాదు. దీన్ని అట్లా చూడాలి. రెండోది, సుప్రీంకోర్టు ఒక మంచి మాట అన్నది ఏమనంటే, కొన్ని ఆచారాలను, కొన్ని దురాచారాలను మనం నిషేధించి ఆపలేము, దాన్ని అవగాహన ద్వారా ఆపాలంటున్నారు. ఉదాహరణ మద్యపానము, వ్యభిచారము, జూదము ఇట్లాంటి వాటిని మనం ఆపలేము, నిషేధించి ఆపలేము. మద్యం నిషేధించి ఇక్కడ కాకపోతే పాకిస్తాన్ పోయి తాగి వస్తాడు, అట్లాగే జూదాన్ని నిషేధించి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో ఆడతాడు. చూస్తున్నాం కదా, దాన్ని అవగాహన కల్పించాలి. ఇవాళ మత పదార్థాలు కూడా అటువంటివి. కనుక ఇందులో 2 ఉన్నాయి, మత పదార్థాలు తీసుకోవడం, తాగి కొట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి దేవుడి ముందట ఇవన్నీ తప్పే కదా మద్యపానం, కానీ ఆచారంగా కొనసాగుతుంది. అందుకని 2-3 సార్లు కొన్ని నిషేధాలు విధించిన కోర్టులు అది అమలు కాలేదు. దీని మీద కూడా కోర్టులు అనేక సార్లు ఆర్డర్ చేసినాయి, కానీ దీన్ని ఆపలేకపోయినాయి. ఉదాహరణకు కోడి పందాలు మనం ఆపగలుగుతామా? మన ఉభయ గోదావరి జిల్లాలో. అట్లానే మనకు జల్లికట్టు వివాదం కూడా ఉంది కదా, తమిళనాడులో జల్లికట్టును ఆపగలుగుతామా? కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన మనుషులకు ఒక ఆచారాలుగా కొనసాగుతున్నాయి.
అదే రకంగా మన బన్నీ ఉత్సవాన్ని చూడాలి. కానీ నిన్న ఆ విలువైన 3 ప్రాణాలు పోయినాయి కదా! మరి వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు? ఏం సంగతి? కనుక పోలీసులు ఎంత ఎంత బతిమిలాడినా వినకుండా మళ్ళీ అదే పని చేశారు. ఇంకా కొనసాగుతూనే ఉందట. తెల్లారినా కూడా ఇంకా కొనసాగుతుంది బన్నీ ఉత్సవం. ఉత్సవం పేరు మీద మరి విషాదం చోటు చేసుకోవడం కరెక్ట్ కాదు. చూశాం కదా, నేను ఇంతకుముందు ఫస్టే మాట్లాడాను. మన మధ్యప్రదేశ్‌లో 10 మంది ట్రాక్టర్ నీళ్ళలోకి దూసుకుపోయి చనిపోయారు. ఇది దుర్గమ్మ నిమజ్జనంలో. జాగ్రత్తలు పాటించాలి. ఇంత అయినా పోలీసులు శాంతి భద్రతలు కాపాడే వాళ్ళు ఎంతమంది ఉన్నా వేలాది మంది ఇట్లా ఉత్సవాల పేరు మీద బయటకు వచ్చి చేస్తుంటే ఎవరు ఆపినా కూడా ఆగని పరిస్థితి వస్తుంది. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచిని స్వీకరిద్దాం, చెడును విడిచిపెడితే మంచిది. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా బన్నీ ఉత్సవం లాంటి చోట్ల మనం మరింత అవగాహన పెంచాలి. పోలీసులు మంచి కృషి చేశారు. నిన్న మనం చూసాం కదా, మనం పోలీసులు నేను చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించమన్నారు. కొట్టుకుంటే తల మీద కొట్టుకోకండి, కాళ్ళ మీద కొట్టుకోండి, అంటే ఏదైనా సరే వీపుల మీద కొట్టుకోండి, మహా అయితే బోన్స్ ఎగిరిపోతాయి, కానీ తల మీద కొట్టుకోవడం ఏమిటి అని కూడా చెప్పారు. అయినా సరే మరి ముగ్గురు చనిపోయారు, 70 మంది దాకా గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల మూఢనమ్మకము లేకుంటే ఈ మూఢత్వం ఎంతవరకు పోతుంది చూడాలి. కనుక ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళ మధ్య అవగాహన పెంచడం తప్ప ఇంకోటి మార్గం లేదు. రైట్. నెక్స్ట్, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని DRDO ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అంచనా. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? మనం మంచిది అనుకుంది. ఎందుకంటే విజయదశమి ఆయుధ పూజ చేస్తాం కదా మనం. ఆయుధ పూజ, వాహన పూజ చేస్తాం విజయదశమి. అంటే నిన్న విజయదశమి రోజు ఈ మొత్తం ఈ సంఘటన జరుగుతుంటే మనకు మంచి పరిణామం అంటున్నాం. ఎందుకంటే మనం ఆయుధ సంపత్తిని మనం సాధించుకోవడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మనదైన రీతిలో మన సైంటిస్టులకు మంచి పని కల్పించడం, దాంతోపాటు మన సైంటిస్టుల ప్రతిభను గుర్తించడం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటాం కదా, దాన్ని సహకరించడం. ఈ రెండింటితో పాటు మరొకటి ఉంది ఏంటంటే ముఖ్యమైనది, మనం విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం. అంటే ఆయుధాలు దిగుమతి చేసుకుంటే వాళ్ళు చెప్పిన రేటు మనం చెల్లించాలి కదా, మనకు ఆయుధం అవసరం, దాన్ని వాళ్ళు చెప్పిన రేటు చెల్లించాలి. బోయింగ్ విమానాలు మొన్నటిదాకా జన్మగీతం పాడినాం కదా, మరి బోయింగ్ విమానాలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం. కనుక ఇట్లాంటి క్షిపణులు తయారు చేసుకోవడంలో ముఖ్యంగా ఇప్పుడు చూసాం కదా, రైలు నుంచి కూడా క్షిపణులు ప్రయోగించే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకునే క్రమం చేసిన మనం. అందుకని నిన్న కాక మొన్న దాన్ని ఆవిష్కరించుకున్నాం. అంటే ఎంత దూరమైనా సరే రైల్వే వ్యవస్థ మనది దాదాపు 75,000 కిలోమీటర్లు ఉంది మొత్తం ఈ దేశం అంతా కూడా. ఈ 75,000 కిలోమీటర్ల దూరంలో ఏ మూలకైనా వెళ్ళి మన క్షిపణి ప్రయోగించే మన ఆయుధ సంపత్తిని సంతరించుకున్న. ఇది 3 రకాలు. నేను చెప్పాను, ఆయుధ సంపత్తి వల్ల మనం సెల్ఫ్ సస్టైన్ కావడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. విదేశాలు వాళ్ళు పెట్టిన ఆయుధాలను మనం ఏదో చూసి ప్రయోగించడం కాకుండా మనదైన రీతిలో మనం తయారు చేసుకుంటున్నాం. బ్రహ్మోస్ క్షిపణి మనకు మంచి ఉదాహరణ. రష్యా సహకారం తీసుకున్నా మనకు బ్రహ్మోస్ క్షిపణి మాత్రం 2 కలిపి మనం చేసుకున్నాం. దాంతోపాటు మనకు ఇవాళ ఈ ఆయుధ సంపత్తిలో చాలా వరకు మనం DRDO పరిశోధనల వల్ల కొత్త ఆయుధాలు వచ్చినాయి. అంతెందుకు మనకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో శ్రీహరికోట ఇప్పుడు మంచి రకంగా నిలిచింది. విదేశీ ఉపగ్రహాలను కూడా మనం విడిచే స్థితికి చేరుకున్నాం. అటువంటి అప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడం అనేది భారతదేశ అభివృద్ధికి మూల కారణం అవుతుంది. కనుక ఇది మంచి పని. ముఖ్యంగా విజయదశమి రోజు ఈ రకంగా చెప్పి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే విజయదశమికును విజయానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. గతంలో రామాయణంలో రాముడు దశకంఠుడిని సంహరించింది కూడా ఇదే రోజు అని చెప్పి, అట్లాగే భారతంలో అయితే జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు తీసుకొని మరి ఉత్తర కుమారుడు వేసుకొని అర్జునుడు కూడా అదే పని చేశారని, ముఖ్యంగా భారతదేశ కురుక్షేత్ర యుద్ధంలో కూడా గెలుపుకి ఇదే కారణమైందని చెప్పి అనేక మన కథలు ఆధారపడుతున్నాయి. కనుక త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా ఉన్నదాన్ని మరి ఇవాళ మన కలియుగంలో కూడా జరుపుకుంటున్న పండుగగా చూడవచ్చు. ఈ పండుగ సందర్భంగా మనకు ఆయుధ సంపత్తిని సాధించుకోవడం అనేది ఇంకా మంచి పని నేను అనుకుంటున్నాను. ఆయుధాలు ఎంత సమకూర్చుకుంటే అంత ఎదుటివాడి దగ్గర కనీసం భయం ఉంటుంది. ఆయుధాలు ఉపయోగించాలని ఎప్పుడు మనం లేదు, యుద్ధకాంక్ష మనకు అంతకంటే లేదు, సామ్రాజ్యవాదం అంతకంటే లేదు. కానీ మన దగ్గర ఆయుధాలు ఉన్నాయంటే ఎదుటివాడు భయపడతారు. మన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ చూసాం కదా, ఆపరేషన్ సింధూర్లో 6 గంటల్లో పూర్తి చేయగలిగాం. దానికి కారణం ఏంది? మన దగ్గర ఉన్న ఆయుధాలు శక్తివంతమైనవి. అట్లాగే మన వ్యూహం కూడా శక్తివంతమైంది.
ముందు జాగ్రత్తగా ఈ ఆయుధాల సంపదని సమకూర్చుకోవడం భారతదేశానికి అత్యంత అవసరం అంటున్నాను. అక్కరో బల్లెంలాగా పాకిస్తాన్ ఉంటే చైనా కూడా ఎప్పుడు దాడి చేస్తుంది తెలియని పరిస్థితి ఉంటుండే. మన చుట్టుపక్కల దేశాలను చైనా కూడా కబళించుకొని ఆర్థికంగా కబళించుకొని ఓ షావుకారులాగా వ్యవహరిస్తూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే మనకి ఎప్పటికప్పుడు కూడా మన ఆయుధ సంపదని పెంచుకోవాలి. మన దానికి ఓ రకంగా చెప్పాలంటే ఇంతకు ముందే జరుగుతున్న కృషికి మళ్ళా నిన్న ఊతమిచ్చే ఒక చర్య జరిగిందని భావిస్తున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.